ఒకవేళ నేను నీకు కురుక్షేత్ర యుద్ధమే జరగని మహాభారతం ఉందని చెబితే నువ్వు నమ్ముతావా? అవును, ఖచ్చితంగా. కాకభుషుండి వివరణల ప్రకారం ఆయన చూసిన 16 మహాభారతాల్లో కొన్నింటిలో కురుక్షేత్ర యుద్ధం జరగలేదు. మనం చదువుతున్న మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అనేది ధర్మస్థాపన కోసం అనివార్యమైన ముగింపు. కానీ భుషుండి చూసిన సమాంతర కాళ చక్రాల్లో కథ వేరేలా జరిగింది. 1. రాయభారం ఫలించిన మహాభారతం. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నిజంగా మారిపోయి ఉంటే ఏమయ్యేది? మనం చూస్తున్న భారతంలో శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు 5 ఊళ్ళివ్వడానికి కూడా నిరాకరిస్తాడు. కాని భుషుండి చూసిన ఒక కల్పంలో దుర్యోధనుడి మార్పు, కృష్ణుడి విశ్వరూపం చూసిన తర్వాత లేదా విదురుడి బోధల వల్ల దుర్యోధనుడు భయపడి పాండవులకు సగం రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. యుద్ధం నిలిపివేత. యుద్ధం వల్ల వచ్చే వినాశనాన్ని ముందే ఊహించి ధృతరాష్ట్రుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. దానివల్ల 18 రోజుల భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం జరగకుండానే పాండవులు తమ రాజ్యాన్ని పొందుతారు. 2. పాండవులు అడవిలోనే ఉండిపోయిన భారతం. ఒకవేళ పాండవులే యుద్ధం చేయనని నిర్ణయించుకుని ఉంటే? మరో కల్పంలో భుషుండి ఒక వింతైన విషయాన్ని గమనించాడు. వైరాగ్యం. 13 ఏళ్ల వనవాసం తర్వాత పాండవులకు రాజ్యం మీద కోరిక నశిస్తుంది. వారు యుద్ధం చేసి లక్షల మంది చావుకు కారణమవడం కంటే అడవిలో మునుల్లా బ్రతకడమే మిన్న అని నిర్ణయించుకుంటారు. కృష్ణుడి మౌనం. ఆ కల్పంలో కృష్ణుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించడు, వారి వైరాగ్యాన్ని గౌరవిస్తాడు. దానివల్ల యుద్ధం జరగడు, కౌరవులే రాజ్యాన్ని పరిపాలిస్తారు. 3. కౌరవుల అంతర్గత కలహాలు. మరో వర్షంలో పాండవులతో యుద్ధం చేయడానికి ముందే కౌరవుల్లో ఒకరినొకరు చంపుకుంటారు. అధికారం కోసం దుర్యోధనుడు, దుశ్శాసనుడు లేదా ఇతర సోదరుల మధ్య యుద్ధం జరుగుతుంది. దీనివల్ల కౌరవ సైన్యం బలహీనపడి యుద్ధం చేసే స్థితిలో ఉండదు. పాండవులు ఎటువంటి రక్తం చిందించకుండానే రాజ్యాన్ని తిరిగి పొందుతారు. 4. ఆధారం ఏమిటి? ఈ విషయాలన్నీ యోగ వశిష్ఠంలోని నిర్వాణ ప్రకరణంలో స్పష్టంగా ఉన్నాయి. వశిష్ఠ మహర్షి అడిగినప్పుడు భుషుండి ఇలా అంటాడు: ఓ మునీంద్ర, నేను చూసిన 16 మహాభారతాల్లో కొన్నింటిలో భీష్ముడు అసలు యుద్ధమే చెయ్యలేదు, కొన్నింటిలో కర్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డాడు, మరికొన్నింటిలో అసలు కురుక్షేత్ర యుద్ధమే సంభవించలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ద లాజిక్ ఆఫ్ కల్పభేదం. పురాణాల ప్రకారం కాలం ఒక వృత్తం, సైకిల్. ప్రతిసారి ఒకే కథ పునరావృతం కాదు. ఒక సినిమాలో క్లైమాక్స్ మారినట్లుగా భగవంతుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకమైన లీల చూపిస్తాడు. కొన్నిసార్లు యుద్ధం ద్వారా ధర్మాన్ని నిలబెడితే మరికొన్నిసార్లు సంధి ద్వారా లేదా మార్పు ద్వారా ధర్మాన్ని నిలబెడతాడు. భుషుండి మాటల్లో చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం ఈ కల్పంలో జరిగిన ఒక పద్ధతి మాత్రమే. కానీ యుద్ధం లేకుండానే ధర్మం గెలిచిన సందర్భాలు కూడా ఇతర కల్పాల్లో ఉన్నాయని ఆయన సాక్ష్యం చెబుతోంది. మరి ఇటువంటి విస్మయకరమైన ప్యారలల్ మహాభారత రహస్యాల కోసం అఖండం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.